హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి మన ఛానల్లో బ్రీస్ట్ ఫీడింగ్ గురించి అయితే మాట్లాడుకుందాం అనమాట. అయితే ఈ వీడియో వచ్చేసి కంప్లీట్ బేసిక్ నాలెడ్జ్ అబౌట్ బ్రీస్ట్ ఫీడింగ్. సో చాలామందికి న్యూలీ మామ్స్కి కానీ సెకండ్ టైం మామ్స్కి కానీ ఒక్కొక్కరి జర్నీ ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం మదర్స్ అందరూ కన్ఫ్యూజ్ అయ్యే స్టేట్ వచ్చేసి బ్రీస్ట్ ఫీడింగ్ జర్నీ అనమాట. సో అలాంటి ఈ జర్నీలో మనం కామన్గా ఫేస్ చేసే డౌట్స్ అంటే మన బేబీకి పాలు సరిగ్గానే అందుతున్నాయా లేదా, మనకి సరిగ్గా పాలు పడుతున్నాయా, నేను తినే ఫుడ్ వల్లే నా బేబీ మోషన్ ఇలా అయ్యిందా, అందుకనే నా బేబీ ఇలా ఏడుస్తుంది, ఫార్ములా ఫీడ్ ఇవ్వడం వల్లైనా నా బేబీ వెయిట్ సరిగ్గా గెయిన్ అవ్వట్లేదు, ఇలాంటి చాలా డౌట్స్ అయితే అరైజ్ అవుతాయి ఒక న్యూలీ మామ్లో. సో అలాంటి ఈ జర్నీ గురించి అయితే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో మెయిన్ టాపిక్స్కి వెళ్ళే ముందు నేను కొన్ని కామన్ అడ్వాంటేజెస్ అయితే చెప్తానండి. లెట్స్ గెట్ ద వీడియో స్టార్టెడ్. ఒక బిల్డింగ్ కట్టడానికి బేస్మెంట్ అనేది ఎంత ఇంపార్టెంట్ కీ రోల్ అయితే ప్లే చేస్తుందో, అలానే ఒక హ్యూమన్ బీయింగ్కి ఈ బ్రీస్ట్ మిల్క్ అనేది ఒక మూల స్తంభం లాగా లైఫ్ లాంగ్ నిలబెట్టడానికి అయితే హెల్ప్ చేస్తుందండి. ఎందుకంటే ఈ బ్రీస్ట్ మిల్క్ వల్ల స్టార్టింగ్లో ఫామ్ అయ్యే ఇమ్యూన్ ఒక మనిషి జీవితానికి నిలబెట్టడానికి అంత సహాయపడుతుంది అనమాట. ఈ బ్రీస్ట్ మిల్క్ అనేది ఒక లివింగ్ లిక్విడ్ లాంటిదండి. దీంట్లో హెల్దీ బ్యాక్టీరియా కానీ, ప్రోటీన్స్ కానీ, యాంటీబాడీస్ కానీ ఉంటాయన్నమాట. అయితే ఈ బ్రీస్ట్ ఫీడ్లో ఒక టైప్ ఆఫ్ ప్రోటీన్ అనేది మన మదర్స్ నుండి ప్రొడ్యూస్ అవుతుందండి. ఆ ప్రోటీన్ వల్ల ఒక 40 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్ సెల్స్ని కిల్ చేసే శక్తి అయితే ఈ బ్రీస్ట్ మిల్క్లో ఉంటుంది. అండ్ ఈ బ్రీస్ట్ మిల్క్ అనేది బేబీకి కాకుండా మదర్ బాడీ చేంజెస్ బట్టి, మదర్ ఫుడ్ ఇంటేక్ బట్టి కూడా ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ బేబీకి ఫస్ట్ బర్త్ నుంచి లాస్ట్ మనం పాలు ఇవ్వడం మానేసే వరకు, వీనింగ్ ఆఫ్ జర్నీ వరకు కూడా మంచి న్యూట్రిషన్, పర్ఫెక్ట్ న్యూట్రిషన్ అయితే బేబీకి అందిస్తూ ఉంటుంది అనమాట మన బాడీ. మన మిల్క్ అనేది మార్నింగ్ ఒకలా ఉంటుందండి, నైట్ ఒకలా ఉంటుంది. మార్నింగ్ ఏంటంటే అడ్రినలిన్ అనే అంటే స్ట్రెస్ హార్మోన్స్ లాంటివి రిలీజ్ అయ్యి బేబీని యాక్టివ్గా ఉంచడానికి అయితే హెల్ప్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ నైట్ ఏంటంటే మన బేబీని స్లీప్ ప్రమోట్ చేయడానికి బేబీలో మన నుంచి మెలటోనిన్, సెరటోనిన్ అనే స్లీప్ ప్రమోట్ చేసే హార్మోన్స్ అయితే బేబీకి త్రూ బ్రీస్ట్ మిల్క్ వెళ్ళి బేబీని మంచిగా పడుకునేలాగా చేయడానికి అయితే హెల్ప్ఫుల్ అవుతాయి. మన బేబీకి బాత్ టైంలో మన బ్రీస్ట్ మిల్క్కి కూడా కొంచెం బేబీ వాటర్లో బాత్కి వేసే వాటర్లో కలిపి చేయించడం వల్ల కూడా బేబీ స్కిన్ టెక్స్చర్ అనేది కూడా చాలా బాగుంటుందండి. మంచిగా మాయిశ్చర్గా ఉంటూ అలా అయితే ఉండడానికి హెల్ప్ చేస్తుంది. అయితే మనం ఇప్పుడు ఆఫ్టర్ బర్త్ నుంచి అయితే బ్రీస్ట్ ఫీడింగ్ జర్నీ గురించి అయితే మాట్లాడుకున్నామండి. ఆఫ్టర్ బర్త్ స్టార్టింగ్ మనం బ్రీస్ట్ మిల్క్ ఇస్తాం కదా, అక్కడి నుంచి అయితే స్లోగా టాపిక్స్ని మాట్లాడుకున్నాము. ఫస్ట్ ఆఫ్టర్ బర్త్ వితిన్ 2 hours అయితే మనకి మిల్క్ ఇవ్వాలండి బేబీకి. అలానే మనకి స్టార్టింగ్ లో కొలెస్ట్రామ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట మదర్స్ కి. ఆ కొలెస్ట్రామ్ ఏంటంటే కొంచెం ఎల్లోయిష్ గా అండ్ క్రీమీగా ఉంటది అనమాట టెక్స్చర్. అది ఇవ్వడం వల్ల ఏంటంటే బేబీకి మెయిన్ ఇమ్యూన్ సిస్టమ్ అయితే ఫామ్ అవడానికి హెల్ప్ అవుతుంది. అండ్ బేబీ ఫస్ట్ డే స్టమక్ కెపాసిటీ అంతేం ఉండదండి, ఒక 1 స్పూన్ ఆఫ్ మిల్క్ అయితే సరిపోతుంది బేబీకి. సో ఫస్ట్ లోనే మనం కంగారు పడవలసిన అవసరం లేదు. అదేంటంటే ఆ స్టమక్ కెపాసిటీ అనేది స్లోగా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఈ లోపు మనం ఫస్ట్ డే మనం బేబీకి మిల్క్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తాం కదా, అప్పుడు ఏంటంటే నిప్పులతో పాటు ఏరియోలో మొత్తం బేబీకి వెళ్ళేలా నోట్లోకి అంటే మౌత్లోకి సక్ చేసేలాగా మనం బయట నుంచి హెల్ప్ చేస్తే బేబీకి ఇనీషియల్ డేస్ లో ఆ సక్షన్ చాలండి మన పాలు యొక్క ఉత్పత్తిని పెంచడానికి. ఏమీ చేయక్కర్లేదు. బేబీ ఎంత మంచిగా సక్ చేస్తే అంత ఫాస్ట్ గా పాలు అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. మీ బేబీకి సరిపడా మిల్క్ అయితే వస్తుంది. అండ్ చాలా మంది అంటూ ఉంటారు కదా, ట్రెడిషనల్ వేస్ లో బేబీకి పుట్టిన వెంటనే హనీ ఇవ్వండి, లేదంటే షుగర్ వాటర్ ఇవ్వండి అని. అలా హనీ లాంటివి ఇవ్వడం వల్ల హనీ లాంటి వాటిలో ఒక టైప్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటుందండి. ఆ బ్యాక్టీరియా ఏంటంటే బేబీ అప్పుడే పుట్టిన బేబీకి స్టమక్ కెపాసిటీ కానీ, స్టమక్ సెన్సిటివిటీ కానీ చాలా తక్కువ ఉంటుందండి. అది బేర్ చేయలేదు ఆ బ్యాక్టీరియాని. సో మనం బయట నుంచి దాన్ని సిక్ చేస్తున్నట్టు ఉంటుంది. ఎవ్రీ 2 hours ఒకసారి బేబీకి ఫీడింగ్ ఇవ్వండి. అండ్ ఏడ్చిన ప్రతిసారి కూడా ఫీడింగ్ ఇవ్వండి, అడిగిన ప్రతిసారి అలాగా ఇస్తే సరిపోతుంది. మీ బేబీ హెల్త్ కి అంతకు మించి ఇంకా మరి ఏం అక్కర్లేదండి. అండ్ అప్ టు 6 months వరకు అయితే బేబీకి ఈవెన్ 1 స్పూన్ ఆఫ్ వాటర్ కూడా అవసరం లేదనమాట. మీ మిల్క్ లో ఉండే లిక్విడ్ కంటెంట్ చాలండి బేబీకి మంచిగా హెల్త్ ని ప్రమోట్ చేయడానికి. బయట నుంచి 1 స్పూన్ ఆఫ్ వాటర్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు.
అలానే మనం ప్రతిసారి ఫీడ్ ఇచ్చిన తర్వాత బేబీని బర్ప్ చేయాలన్నమాట. అంటే బేబీ పాలు తాగుతూ ఉండడంతో పాటు కొంచెం ఎయిర్‌ని కూడా మింగేస్తూ ఉంటది. అలా మింగేయడం వల్ల ఏంటంటే కొంచెమే పాలు వెళ్తాయి. మిగతాదంతా ఎయిర్ వెళ్ళిపోతుంది స్టమక్‌లోకి. అలా వెళ్ళిపోయి అస్తమాట్లు వామిట్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో, మనం ప్రతిసారి ఫీడ్ ఇచ్చిన తర్వాత ఒకసారి భుజం మీద వేసుకొని వాళ్ళని అలా తడుతూ ఉంటే భుజం మీద వేసుకున్నాక అలా తట్టడం వల్ల వాళ్ళకి వెంటనే తేనుకు వచ్చి ఆ గ్యాస్ అనేది నోటి ద్వారా బయటకు వెళ్ళిపోతదనమాట. ఒకే దగ్గర ఉంచేసి పాలు ఇవ్వకండి. ఎందుకంటే ఒక 10 మినిట్స్ తీసుకున్నాక ఒకసారి బర్ప్ చేయండి. లేదంటే ఆ గ్యాస్ అనేది ఎయిర్ అనేది ఎక్కువ స్వాలో చేసేసి లోపల గ్యాస్ ఎక్కువ పెరిగిపోయి బేబీ కూడా ఎక్కువ మిల్క్ తాగాలన్నా తాగలేదు. తర్వాత సాటిస్ఫై కూడా అవ్వదనమాట. 2 అవర్స్‌కి ఒకసారి అయితే ఫీడింగ్ ఇవ్వాలండి. పడుకున్నప్పటికి కూడా బేబీని లేపి మరి ప్రతి 2 అవర్స్‌కి అయితే ఫీడింగ్ ఇవ్వాలి. బేబీ ఫస్ట్ 1 వీక్ కూడా బేబీ బర్త్ వెయిట్‌లో కూడా కొంచెం వెయిట్ తగ్గే ఛాన్సెస్ ఉంటదండి. అయితే ఆఫ్టర్ 1 వీక్ బేబీ ఆటోమేటిక్‌గా గెయిన్ అయిపోతుంది వెయిట్. ఇన్ కేస్ మీ మిల్క్ సప్లై అంతా బాగుండి బేబీకి కూడా మంచిగా మిల్క్ సఫిషియెంట్‌గా వెళ్తే బేబీ అనేది వెయిట్ గెయిన్ అయిపోతుంది ఈజీగా. ఇన్ కేస్ ఈ ఈ యొక్క జర్నీలో మీ బేబీ అనేది సరిగ్గా వెయిట్ గెయిన్ అవ్వట్లేదు అంటే అప్పుడు మీరు భయపడాలండి. మీకు సరిగ్గా పాలు రావట్లేదేమో, బేబీ సరిగ్గా తీసుకోవట్లేదేమో అని. అయితే వన్స్ ఒక బేబీ ఇలాగ మనం పాలిస్తాం కదా! వన్ సైడ్ పాలిస్తున్నప్పుడు అది కంప్లీట్‌గా తాగేసి మంచిగా దానికి సఫిషియంట్ అయిందంటే దానికి అదే వదిలేస్తదండి బేబీ. లేదు పట్టుకొని పడుకుని పోయిందంటే ఆ సక్షన్ చేయడంలో అలిసిపోయి పడుకుండి పోయిందని మనం అర్థం చేసుకోవాలి. సో, అస్తమాట్లు చెవుల్ని కదపడం కానీ అలా చేస్తూ మనం బేబీని మెలకువగా ఉంచి ఫుల్‌గా పాలు తాగి దానంతట అది వదిలేసే వరకు మనం హెల్ప్ చేయాలి. లేదంటే నోట్లో పెట్టుకొని అంటే మన నిప్పులు నోట్లో ఉండగానే పడుకుని పోతే మాత్రం అది అలిసిపోయి పడుకుని పోయిందని మాత్రం మనం అర్థం చేసుకోవాలి. అలానే ఆఫ్టర్ ఫీడ్ మన బ్రెస్ట్ అనేది సాఫ్ట్‌గా అయిపోవాలనమాట. అప్పుడే మన మిల్క్ అంతా కూడా బేబీ తాగింది అని మనం అర్థం చేసుకోగలము. బ్రెస్ట్ మిల్క్ అనేది 2 టైప్స్ ఉంటాయండి. మనకి స్టార్టింగ్‌లో ఫోర్ మిల్క్ ఉంటది. బ్యాక్ ఏమో హైండ్ మిల్క్ ఉంటదనమాట. స్టార్టింగ్‌లో ఉండే ఫోర్ మిల్క్‌లో ఏంటంటే వాటరీ కంటెంట్ ఎక్కువ ఉంటది. విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ లాంటివి ఎక్కువ ఉంటాయన్నమాట. అది చాలా వాటరీగా ఉంటది. అండ్ నెక్స్ట్ వచ్చే ఫ్యాట్ మిల్క్ అంటే ఏంటంటే కొంచెం థిక్‌గా ఉండి దాంట్లో ఫ్యాట్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటదనమాట. ఇది బేబీ వెయిట్ గెయిన్ కానీ, బాగా డెవలప్‌మెంట్‌కి కానీ ఇది చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఫస్ట్ ఏంటంటే ఎక్కువ ప్రోటీన్స్, మినరల్స్ లాంటివి వెళ్ళిపోతాయి మిల్క్‌లో. అయితే ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ మిల్క్స్ ఉన్నాయి కదా! ఒకటి ఫోర్ మిల్క్, బ్యాక్ ఉన్నది హైండ్ మిల్క్ కదా! అయితే కొన్నిసార్లు బేబీ సరిగ్గా తాగకుండా పడుకుండిపోతుంది. లేదంటే సఫిషియెంట్‌గా తాగలేదు. ఆహ్, వెయిట్ గెయిన్ కూడా కొంచెం తక్కువ అవుతుంది. అన్నప్పుడు ఎక్కువ పడుకుండిపోతుంది. అలా అన్నప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఉండే ఫోర్ మిల్క్‌ని కొంచెం వరకు మీరు బయటికి పంప్ చేయడం కానీ, లేదంటే కంప్లీట్‌గా ఫోర్ మిల్క్ తాగి అండ్ హైండ్ మిల్క్ కూడా తాగేసే వరకు ఒకే బ్రెస్ట్ దగ్గర ఉంచడం అనేది మంచిదనమాట. అప్పుడేంటంటే ఫోర్ మిల్క్ కంప్లీట్ అవుతది. ప్లస్ హైండ్ మిల్క్ కంప్లీట్ అవుతది. బేబీకి కూడా ఫుల్‌గా స్టమక్ అనేది ఫుల్ అవుతది. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి. మనం అస్తమాట్లు కూడా బేబీకి ఫీడ్ చేసినప్పుడు ఒక ఫీడ్‌కి మనం ఒక బ్రీస్ట్ ఇచ్చామంటే నెక్స్ట్ ఫీడ్‌కి ఆపోజిట్ బ్రీస్ట్ చేంజ్ చేయాలనమాట. అలా చేంజ్ చేయడం వల్ల ఏంటంటే మన బ్రీస్ట్ సైజ్ కూడా చేంజ్ అవ్వకుండా ఉంటది. 2 మంచిగా ఒకటే సైజ్‌లో మెయింటైన్ అవుతాయన్నమాట. లేదంటే ఆహ్, అప్‌కమింగ్ డేస్‌లో కూడా ఒకటి ఒక సైజ్‌లో ఉండి, ఒకటి ఇంకో సైజ్‌లో ఉంటది. అలానే కాకుండా ఇప్పుడు మన బేబీకి మనం ఇంకో సైడ్‌కి చేంజ్ చేసే ముందు ఫుల్‌గా ఇది ఆహ్, ఫోర్ మిల్క్‌తో పాటు హైండ్ మిల్క్ కూడా తాగేసాక అప్పుడు మీరు నెక్స్ట్ ఫీడ్‌కి చేంజ్ చేసుకోండి. అదేం ప్రాబ్లమ్ ఉండదు. ఈలోపు దీంట్లో పాలు పడతాయి అన్నట్టుగా కూడా మీరు అనుకోవచ్చు. అలా చేయడం వల్ల ఏంటంటే బేబీకి కూడా ఫుల్‌గా స్టమక్ ఫుల్ అవుతుంది అండ్ బేబీ కూడా సాటిస్ఫై అవుతుంది. ఆ ఫ్యాట్ మిల్క్ ఏంటంటే బేబీ స్టమక్‌ని మాక్సిమం సాటిస్ఫై చేస్తదనమాట. బ్యాక్ వచ్చే హైండ్ మిల్క్. సో, ఇదొక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. కీ పాయింట్. మీరు బేబీకి వెయిట్ గెయిన్‌కి ఇంపాక్ట్ చేయడానికి. నెక్స్ట్ అలానే మన బ్రెస్ట్ మిల్క్‌లో 2 ఉంటాయన్నమాట. 2 టైప్స్ ఆఫ్ మిల్క్ ఉంటదండి. ఫస్ట్ వచ్చేది ఫోర్ మిల్క్, సెకండ్ వచ్చేది హైండ్ మిల్క్ అన్నమాట.
అనమాట. అయితే 4 మిల్క్ వచ్చేసి వాటరీ కంటెంట్ ఉంటదండి. దాంట్లో మినరల్స్, విటమిన్స్ ఇవన్నీ ఉంటాయి. ఇది కొంచెం వాటరీగా ఉంటది. సెకండ్ బ్యాక్ వచ్చేది ఏంటంటే హైండ్ మిల్క్ అనమాట. దాంట్లో ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ ఉంది. అది కొంచెం క్రీమీగా ఉంటదనమాట. అయితే కొన్నిసార్లు మీ బేబీ 45 మినిట్స్ అలా కూడా పడుకోకుండా లేచిపోతుంది అన్నప్పుడు బేబీకి మంచిగా స్టమక్ ని సాటిస్ఫై చేయడానికి హెల్ప్ అయ్యేది మాత్రం బ్యాక్ వచ్చే హైండ్ మిల్క్ అండి. అయితే ఇక్కడ మీరు ఏం చేస్తారంటే నార్మల్ గా మనం ఫీడ్ ఇస్తున్నప్పుడు ఒకే బ్రీస్ట్ ఎక్కువ ఫీడ్ చేయకూడదండి. అలా ఫీడ్ చేయడం వల్ల ఏంటంటే బ్రీస్ట్ సైజ్ చేంజ్ ఉంటుంది, ఛాన్స్ ఉంటుంది. మనం 2 సైడ్స్ కూడా అస్తమాట్లు ఈక్వల్ గా ఇస్తూ ఉండాలి. లేదంటే మన బ్రీస్ట్ సైజ్ కూడా చేంజ్ అయిపోయి ఒకటి ఒక సైజ్ లో ఉండి ఇంకోటి ఇంకో సైజ్ లో ఉండే ఛాన్స్ ఉంటుంది ఇన్ ఫ్యూచర్ కూడా. సో ఇలాంటి టైంలో బేబీకి కూడా మంచిగా స్టమక్ ని ఫుల్ చేయడానికి మన బ్రీస్ట్ సైజ్ ని కూడా మంచిగా మెయింటైన్ చేయాలి అని అంటే ఏం చేయాలి అంటే ఫస్ట్ ఒక బ్రీస్ట్ ఇస్తారు కదా, అది కంప్లీట్ గా హైండ్ మిల్క్ కూడా కంప్లీట్ అయిపోయే వరకు ఆ మిల్క్ ఇచ్చేసేయండి. ఒకవేళ బేబీ పడుకున్నా నో ప్రాబ్లం. నెక్స్ట్ టైం ఏం చేస్తారంటే ఇప్పుడే బేబీ తాగింది పడుకుంది కొంచెం సేపు అయిపోయింది, మీరు నెక్స్ట్ బ్రీస్ట్ ఇన్ కేస్ పెయిన్ వస్తుందా లేదంటే ఇంకా మళ్ళీ ఫీడ్ కి కూడా మంచిగా సాటిస్ఫై అయ్యేలా బేబీ తాగాలి, వెయిట్ గెయిన్ అవ్వాలి కొమ్మినా అంటే కొంచెం వరకు ఫస్ట్ వచ్చే మిల్క్ ని పంప్ చేసేసి పక్కన పెట్టుకొని అప్పుడు హైండ్ మిల్క్ అనేది పట్టించండి. తర్వాత మళ్ళీ మీరు పంప్ చేసి పెట్టుకున్న మిల్క్ అయితే పట్టించండి. అప్పుడు బేబీ కూడా మంచిగా స్టమక్ అనేది సాటిస్ఫై అవుతుంది. ఈ హైండ్ మిల్క్ వల్ల ఏంటంటే బేబీ గెయిన్ అనేది వెయిట్ గెయిన్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది. అండ్ దాని స్టమక్ సాటిస్ఫై చేసే మెయిన్ కాంపోనెంట్ అయితే ఫ్యాట్ మిల్క్ అనమాట. అండ్ అలానే ఇప్పుడు ఒక బ్రీస్ట్ కంప్లీట్ అయింది, ఇంకో బ్రీస్ట్ వెళ్ళాలి అన్నప్పుడు రెండు మాక్సిమం ఒకలానే ప్రొడ్యూస్ చేస్తాయి కాబట్టి మిల్క్ ని మీకు ఏం చేస్తారంటే అస్తమాట్లు మనకి కొంచెం పెయిన్ వస్తున్నాయి, బ్రీస్ట్ పెయిన్ మిల్క్ ఎప్పుడైతే ఎక్కువ అయిపోతుందో మీకు బ్రీస్ట్ ఆటోమేటిక్ గా పెయిన్ వస్తుంది కాబట్టి దాన్ని వెంటనే పంప్ చేయడం కానీ లేదంటే బేబీకి ఫీడ్ చేయడం కానీ చేయండి. అంతేగాని మీలోనే అలా ఉంచేసి అలా స్టోర్ చేయడం వల్ల ఏంటంటే మీకు అది కాసేపటికి గడ్డలు కట్టేస్తాయి అనమాట. అలా గడ్డలు కట్టడం అంత మంచిది కాదు. అది మళ్ళీ మీకు ఫీవర్ రావటము అలాంటివన్నీ జరుగుతాయి అనమాట. సో మనం పాలు మానేసేటప్పుడు కూడా ఆఫ్టర్ 1 year అలా మానేస్తాం కదా పాలు ఇవ్వడం. అప్పుడు ఏంటంటే స్లోగా పోటీ తగ్గించాలన్నమాట. ఇప్పుడు మార్నింగ్ ఫీడ్ ఇస్తున్నారు అనుకోండి, మార్నింగ్ ఒక ఫీడ్, మధ్యాహ్నం ఒక ఫీడ్, సాయంత్రం ఒక ఫీడ్ ఇస్తున్నారు అనుకోండి, మనం ఫస్ట్ మార్నింగ్ ఇచ్చే ఫీడ్ ని కట్ చేయాలి, సెకండ్ ఆఫ్టర్నూన్ ఫీడ్ కట్ చేయాలి. అలా కట్ చేయడం వల్ల ఏంటంటే స్లోగా కట్ చేస్తూ రావడం వల్ల ఏంటంటే మీరు మార్నింగ్ ఇచ్చే ఫీడ్ యొక్క ఆ కంటెంట్ ఏదైతే ఉందో ఆఫ్టర్నూన్ ఫీడ్ లోకి అండ్ ఈవినింగ్ ఫీడ్ లోకి వెళ్తుంది అనమాట ప్రోటీన్స్. అప్పుడు అలా తగ్గించుకుంటూ వెళ్ళడం వల్ల 3 పూటల్లో వచ్చే ఎనర్జీ కంటెంట్ ఒక పూటకి స్లోగా డైవర్ట్ అయిపోయి అప్పుడు ఆ వెళ్ళేటప్పుడు కూడా ఆ 1 ఫీడ్ కి కూడా మంచిగా న్యూట్రిషన్ ఫీడ్ అనేది వెళ్తుంది. అలానే స్లోగా మానేయడం వల్ల ఏంటంటే మీ బ్రీస్ట్ ని కూడా మీరు హార్మ్ చేసుకున్నట్టు ఉండదు. అలా ఒకసారి మానేయడం వల్ల ఏంటంటే మనకి గడ్డలు కట్టేసి ఆ గడ్డ కట్టిన పాలు మళ్ళీ అలా స్లోగా ఉండిపోయి మనకి పెయిన్స్ వచ్చి స్లోగా అవి క్యాన్సర్ సెల్స్ అనేవి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అలా బ్రీస్ట్ క్యాన్సర్స్ అనేవి ఎక్కువ వస్తాయి అనమాట. సో ఫీడింగ్స్ లో కూడా కొన్ని టైప్స్ ఆఫ్ ఫీడింగ్స్ ఉంటాయండి. డిమాండ్ ఫీడింగ్ అని, క్లస్టర్ ఫీడింగ్ అని అండ్ డ్రీమ్ ఫీడ్ అని. ఫస్ట్ డిమాండ్ ఫీడింగ్ గురించి మాట్లాడుకుందాం. డిమాండ్ ఫీడింగ్ ఏంటంటే ఇప్పుడు బేబీకి ఎక్కువ న్యూ బోర్న్స్ పడుకుంటారు కదా, అయితే వాళ్ళని మనం ఎవ్రీ 2 hours ఒకసారి ఫీడ్ ఇవ్వాలండి. అయితే ఇన్ కేస్ పడుకుని 3 hours 4 hours అయిపోతున్నా అలా చూడకూడదు. మనం పడుకుని 2 hours అయిందంటే వెంటనే వాళ్ళని లేపి వెంటనే పాలు పట్టించడానికి అయితే ట్రై చేయాలి. అలా 1 month అయ్యాక ఏంటంటే బేబీకి వెయిట్ గెయిన్ అంతా బాగానే ఉంటే 3 hours 4 hours పడుకున్నా మనం భయపడవలసిన అవసరం లేదు. అప్పుడు మనం 3 hours ఒకసారి 3.5 hours ఒకసారి లేపి పాలు ఇవ్వచ్చు. అయితే ఇక్కడ డిమాండ్ ఫీడింగ్ ఏంటంటే ఎక్కువ బేబీస్ హంగర్ క్యూస్ అంటారనమాట. ఈ హంగర్ క్యూస్ ని ఎలా మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ బేబీకి ఆకలి వేసినప్పుడు నోటి దగ్గరికి చేతులు పెట్టుకోవడము, అలానే ఎక్కువ పాలు తాగుతున్నట్టు లిప్స్ ని కదపడము, సక్ చేయడం లాంటివి, లేదంటే లిప్స్ ని ఎక్కువ కలుపుతూ ఉండడము అండ్ అలా చేస్తుంటారు అనమాట. అయితే లాస్ట్ సైన్ వచ్చేసి క్రైయింగ్. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ నోట్లోకి పెట్టుకోవడం, సెకండ్ వచ్చేసి లిప్స్ ని కదపడం, ఇలాంటి సైన్స్ చేస్తూ లాస్ట్ వచ్చేసి క్రైయింగ్ అనేది సైన్ కింద వదులుతుంది.
మాక్సిమం బేబీస్ కొన్నిసార్లు ఎందుకు ఏడుస్తున్నారో తెలీదు. కానీ ఇలాంటి సైన్స్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం అది బేబీ ఆకలికి ఏడుస్తున్నట్టే మనం అర్థం చేసుకోవాలి. అలా ఏడ్చినప్పుడల్లా మనం ఫీడ్ ఇస్తూ ఉంటాం కదా! దాన్ని డిమాండ్ ఫీడింగ్ అని అంటారు. మనం బేబీ అడుగుతున్నప్పుడల్లా పాలు ఇవ్వడం అన్నమాట. అలానే కాకుండా మనం ఎవ్రీ 2 అవర్స్‌కి ఒకసారి ఫీడ్ ఇవ్వాలి. అయితే ఇలా చేయడం వల్ల ఏంటంటే బేబీ కూడా ఫాస్ట్‌గా గ్రో అవ్వడానికి ఛాన్స్ ఉంటది. ఈ డిమాండ్ ఫీడింగ్ వల్ల ఆ సక్షన్ అనేది పదే పదే ఉంటది కాబట్టి మనకు కూడా మిల్క్ అనేది ఫాస్ట్‌గా ప్రొడ్యూస్ చేయమని బేబీ సిగ్నల్స్ ఇస్తూ ఉంటది. నెక్స్ట్ క్లస్టర్ ఫీడింగ్. క్లస్టర్ ఫీడింగ్ అనేది మనం వినము కానీ అనుభవిస్తాం. ఇదేంటంటే బయట ఎక్కువ వినము బయట. ఎవరు చెప్పరు. ఏంటంటే స్టార్టింగ్ డేస్‌లో ఇనీషియల్ డేస్‌లో బయట బేబీ ఏంటంటే సడన్ గ్రోత్ అవుతూ ఉంటది కొన్నిసార్లు. ఇనీషియల్ డేస్‌లో మనం అబ్జర్వ్ చేసినట్టయితే వన్ ఫస్ట్ వీక్ బేబీకి, మంత్ బేబీకి చాలా తేడా ఉంటది. లేదంటే అలా వన్ వీక్ బేబీకి ఒక 4 వీక్స్ దాటాక బేబీకి చాలా ఉంటది. ఏంటంటే బేబీస్ అంత ఫాస్ట్‌గా గ్రో అవుతారు. ఆ గ్రో అవ్వే టైంని గ్రోత్ స్పర్ట్స్ అంటారనమాట. అంత ఫాస్ట్‌గా గ్రోత్ ఉంటది. అయితే అలాంటి టైంలో ఏంటంటే బేబీ ఎక్కువ ఫీడింగ్ అడుగుతూ ఉంటదనమాట. అప్పుడే మనం ఫీడ్ ఇచ్చి ఇలా పక్కన పడుకోబెట్టిన వెంటనే లెగిసిపోయి ఏడ్చేసి మళ్ళీ ఫీడ్ ఇమ్మని ఉన్నట్టు మళ్ళీ మనం ఫీడ్ ఇస్తూనే ఉండి ఇంకా అలా కంప్లీట్‌గా హాఫ్ డే ఏంటి కొన్నిసార్లు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా మన బ్రీచ్ దగ్గరే ఉంటది బేబీ పడుకోకుండా. అలా పాలు తాగుతూనే ఉంటది. దాన్నే క్లస్టర్ ఫీడింగ్ అని అంటారనమాట. ఇది ఎక్కువ గ్రోత్ స్పర్ట్స్ టైంలో జరుగుతదనమాట. అంటే బేబీ ఎక్కువ గ్రోత్ అయ్యే టైంలో జరుగుతది. మనం అబ్జర్వ్ చేసినట్టయితే బేబీ సిక్‌గా ఉన్నప్పుడు కానీ, ఇలా గ్రోత్ స్పర్ట్స్ టైంలో కానీ బేబీస్ ఎక్కువ మన దగ్గరే ఉండడానికి ట్రై చేస్తారు. మదర్స్ దగ్గర ఉండడానికి. అది కామన్ అది. అంతేగాని మన దగ్గర అలవాటు అయిపోయి ఇలా అని అనుకోవడానికి లేదు. ఆళ్ళకి మనమే ఇనీషియల్ 6 మంత్స్ వరకు కూడా మదర్ బయట వరల్డ్‌కి అలవాటయ్యే వరకు కూడా మదరే తన ఫుల్ వరల్డ్ అనమాట. సో, ఈ క్లస్టర్ ఫీడింగ్ టైంలో కూడా అంతే. అది ఒక మెయిన్ సిగ్నల్ అనమాట మదర్‌కి. ఇంకా ఫ్రీక్వెంట్‌గా ఫీడింగ్స్ తీసుకోవడం వల్ల మదర్‌కి సిగ్నల్ ఇస్తదనమాట బేబీ. ఇంకా ఎక్కువ మిల్క్ నాకు కావాలి ప్రొడ్యూస్ చేయమని. సో, ఈ క్లస్టర్ ఫీడింగ్ అనేది మదర్ ఫీడింగ్‌ని ఇంప్రూవ్ చేయడానికి అంటే మిల్క్‌ని ఇంప్రూవ్ చేయడానికి, అలానే బేబీ గ్రోత్ అయ్యే టైంలో కూడా హెల్ప్ చేయడానికైతే ఇది యూజ్ అవుతుంది. ఇప్పుడు మీరు కాసేపున్నాక పడుకోవాలనుకుంటున్నారు. ఆల్రెడీ బేబీ పడుకోనుంది. అది కాసేపున్నాక లెగిసి పాలు అడుగుతదని మీకు తెలిసినప్పుడు కావాలని దాన్ని లేపి నిద్దట్లో ఉన్నప్పుడే పాలు ఇవ్వడము ఈ డ్రీమ్ ఫీడ్. అలా ఇవ్వడం వల్ల మనకి కాసేపు రెస్ట్ తీసుకోవడానికైతే హెల్ప్ అవుతుంది.